ఎలీస్ వరల్డ్. నేను ఈరోజు ఎక్కడికి వచ్చానో తెలుసండి, మీ అందరికీ ఒక మంచి వీడియో చూపించబోతున్నాను. మన టెర్రస్ గార్డెనర్స్ అందరూ ఏం చేస్తారంటే గ్రాఫ్టెడ్ వెరైటీ అని కొనుక్కుంటారు. అది గ్రాఫ్టెడ్ వస్తుందో రాదో మనకు తెలియదు. కానీ నేను ఇప్పుడు కొనే చోట మటుకు సెంట్కి 150% గ్రాఫ్టెడ్ వెరైటీసేనండి. సో నేను చెప్పానుగా మనం ఎక్కడ మోసపోకూడదని, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో వివరాలన్నీ మీకు చూపిస్తాను. అలాగే కేజీ జామ, అదేవిధంగా రకరకాల కస్టర్డ్ యాపిల్స్ అన్నీ మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నానండి. మీరు నాతో పాటు వచ్చేయండి. అది నేను ఇందాక నుంచి మీకు ఊరించింది ఏంటో తెలుసండి, అమేయ కృషి విజ్ఞాన కేంద్రం భువనగిరిలో ఉన్నటువంటి ఆ యొక్క నర్సరీ గురించి అండి. నర్సరీ అని కూడా అనకూడదు, 6.5 acres ఉంది. అయితే ఇక్కడ మనం వాళ్ళ ఓనర్ జ్యోతిరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆవిడని అడిగి ఇక్కడ ఉన్న రకరకాలు ఏంటనేవి తెలుసుకుందాం. హాయ్ జ్యోతి గారు. నమస్తే అండి. హలో అండి. అదే అండి, మీరు ఇప్పుడు మా టెర్రస్ గార్డెనర్స్కి ఉపయోగపడేటువంటివి కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ చూపియండి. సరే అండి, నేను మీకు అన్ని మొక్కలు చూపిస్తాను. ఓకే. అయితే టెర్రస్ గార్డెన్ వాళ్ళకు ప్రతి వీడియోలో మేము చెప్తూనే ఉన్నాము, ప్రత్యేకమైనటువంటి మొక్కలు ఉండవు, చేయబడలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. గ్రాఫ్టింగ్ అనేది మాత్రమే మీకు ఎర్లీగా కాయలు వస్తాయి కాబట్టి మీరు టెర్రస్ మీద పెంచుకోవడానికి అవి అనుకూలంగా ఉంటాయి. ఓకేనండి. కాబట్టి ఆ గ్రాఫ్టింగ్ వెరైటీస్ నేను మీకు చూపిస్తాను. ఓకేనండి. జ్యోతి గారు చెప్పండి. జ్యోతి గారు, ఆ ఫ్రూట్ వెరైటీస్. ఇది ప్లమ్ అండి, మనకు ఆల్బుకర్ అంటాం కదా, అది ఇది ప్లమ్. ఓకే. తర్వాత అది పియర్. ఓకే అండి. తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది స్టీవియా ప్లాంట్. ఓకే అండి. షుగర్ పేషెంట్స్ అది షుగర్ వాడకుండా ఈ ఆకులు వాడుకోవచ్చు మనం టీలలో దాంట్లో కూడా. ఓకే. తర్వాత ఇది కాఫీ ప్లాంట్. ఇది చెన్నంగి. ఓకే. చెన్నంగి ఆకు మనం పచ్చడి అది చేసుకుంటాం కదా, చెన్నంగి ఆకు. ఇదేమో ఎర్ర అవిస, రెడ్ అవిస, పింక్ కలర్ ఫ్లవర్స్. ఓకే. ఓకే, చాలా బాగుంటాయండి ఫ్లవర్స్. ఇది మనము ఆకుకూర కిందకి వాడుకోవచ్చు, ఫ్లవర్స్ కూడా వాడుకోవచ్చు తినడానికి. ఓకే అండి. యాక్చువల్ గా రైతులు అయితేనేమో ఫాడర్ కిందకి కూడా వాడతారు, అంటే మేకలకు పశువులకి దానాగా, హైలీ న్యూట్రియంట్ అన్నమాట ఇది. ఓకే అండి. అది ఎట్ ద సేమ్ టైం హ్యూమన్ బీయింగ్స్ కూడా మంచిగా పనిచేస్తుంది. ఓకే అండి. తర్వాత ఇది వచ్చేసి రబ్బర్ ప్లాంట్ అండి. రబ్బర్ ప్లాంట్ ప్లాంట్స్ అండి ఇవి. ఇది కరివేపాకు అండి. కరివేపాకు ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయండి. ఇది వెరైటీ లేదండి, నార్మల్ దేశవాళీ. ఇదేమో విఎన్ఆర్ జామలో ఇదో రకము. విఎన్ఆర్ జామ అంటే ఏంటండి? విఎన్ఆర్ జామ కూడా దేశవాళీ రకమైన. ఓకే. ఓకే. ఓకే అండి. అయితే ఇది తక్కువగా వాడతారు కానీ బాగుంటుంది, వైట్ ఫ్లెష్ ఉంటుంది. ఓకే. కస్టమర్స్ కి మనం అన్ని రకాల మొక్కలు ఇవ్వాలి కాబట్టి దాంట్లో అనుకూలంగా ప్రతి మొక్కను మనం అందుబాటులో పెట్టాము. ఇదండి, ఇది రణపాల మెడిసినల్ ప్లాంట్. కిడ్నీ స్టోన్స్ కి దానికి వాడతారు దీన్ని. కిడ్నీ స్టోన్స్ కరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటండి. ఓకే అండి. తర్వాత ఇదంతా కూడా వస్త్ర మ్యాంగో అండి. అంటే ఏంటండి వస్త్ర మ్యాంగో అంటే? మనకి అది 2 times వస్తుంది. ఓహో, ఇయర్లీ 2 times. ఇదేమో సీమ చింత అంటే జంగిల్ జిలేబీ. ఇది మరి గ్రాఫ్టెడ్ ఏనండి? ఇది సీమ చింత కాదండి, గ్రాఫ్టెడ్ కాదు. ఇది కాదు, అదే అడుగుని తెలిసిపోతున్నది. ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్ని ఆలివ్ ప్లాంట్స్ అండి. ఇవి చూడండి, ఇవన్నీ ఆలివ్ ప్లాంట్స్. ఆల్ టైమ్ మ్యాంగోనండి. సంవత్సరం పొడవుతా మనకి కాయలు కావాలంటే ఈ చెట్టును పెంచుకోవాలండి. దీని పేరు ఏమన్నారండి? బేబీస్. ఇవి పెద్ద మొక్కలు ఇస్తారు మనకి. ఓకే అండి. ఓకే. ఇది తాయ్ వెరైటీ అంటండి. ఓకే. ఈ తాయ్ మ్యాంగో కాయము పుల్లగా ఉంటది, పండిన తర్వాత తీయగా ఉంటదండి. కాయ పుల్లగా ఉంటది అంటండి, పండిన తర్వాత తీయగా. ప్లాంట్స్ అండి, మల్బెరీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ఓకే. పక్షులు గూడు పెట్టుకున్నాయి మంచిగా. వావ్, పక్షి ఇక్కడ గూడు కూడా పెట్టేసిందండి. చూసారా? ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ప్రకృతితోని మనుషులతో పాటు. ఇగోనండి, ఇక్కడ మీకు కాయలు ఉన్నాయి చూడండి. మీకు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో? మల్బరీ కాయలు చాలా ఉన్నాయి. ఇదంతా కూడా మల్టీ విటమిన్ ప్లాంట్స్ అంటండి. వీటిని ఎలా వాడాలండి జ్యోతి గారు? ఇప్పుడు ఇది ఉంది కదండి ఆకు, ఈ ఆకును మామూలుగా మనం కరివేపాకు లాగా దంచి వాడుకోవడమే, లేకపోతే ఇట్లా తిన్నా ఏం కాదు. ఈ ఆకుని ఇలా తినేయచ్చు, లేదా కరివేపాకు లాగా కూడా మనం వాడుకోవచ్చు అంటండి. మల్టీ విటమిన్ ప్లాంట్స్ పొడి చేసి కూడా వాడుకోవచ్చు, కరివేపాకు పొడిలాగా. ఇది కూడా చాలా బాగుంది, వెరైటీగా ఉంది. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది దోఫలా గ్రీన్ వెరైటీ మ్యాంగో అండి. ఇది ఇయర్కి 3 times వస్తుంది అంటండి. ఇవి బత్తాయి చెట్లు అండి. ఇవన్నీ బత్తాయి చెట్లు, రంగాపూర్ బత్తాయి అంటండి. ఇగోనండి, ఇది పెద్ద జామకాయ ఉంది ఇక్కడ ఈ చెట్టుకి. అమేయ కృషి విజ్ఞాన కేంద్రం అమేయతో ఉన్నాము. ఇప్పుడు ఈ పాప అన్ని ప్లాంట్స్ గురించి చెప్తుంది.
హాయ్ అమ్మయ్య, చెప్పమ్మమ్మ వాళ్ళందరికీ అన్ని వెరైటీస్. ఇది వచ్చేసి థాయ్ డ్వార్ఫ్ బనానా, అంటే ఇది పొట్టిగానే కాదు. సో దీని సైజ్ చూడండి, అంత చిన్నగా ఉన్నది, అట్లా అలా వస్తుంది. ఇది స్వీట్గా ఉంటుంది, అట్లని చక్కెరకేళి కంటే స్వీట్గా కాదు, బట్ టెర్రస్ గార్డెనర్స్కి బాగా పనికొస్తుంది ఇది. ఇది థాయ్ డ్వార్ఫ్ బనానా. ఇది గోల్డెన్ కలర్ పప్పాయ. వచ్చేసి కాశ్మీరీ బేర్ అండి. మళ్ళీ ఇదేమో థాయ్ నిమ్మ. ఇది థాయ్ నిమ్మ అండి. థాయ్ నిమ్మ సంవత్సరాన్ని మొత్తం వస్తూనే ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి స్వీట్ నిమ్మలో ఏమంటాం, స్వీట్ నిమ్మలో రౌండ్ షేప్. ఇది సింగపూర్ చెర్రీ అండి. ఇది అంబ్రెల్లా లాగా వస్తుంది. ఇదేమో మాది ఫలం అండి. మాది ఫలం అంటే ఇది మెడిసినల్ ప్లాంట్ అండి. తర్వాత ఇది వచ్చేసి వెరిగేటెడ్ సపోటా, అంటే ఇది వైట్ ప్లస్ గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. దీని కాయ కూడా అలాగే వస్తుంది. దీన్ని బాగా అంటే ఆర్నమెంటల్ పర్పస్ యూజ్ చేస్తారు. దాని తర్వాత ఇదేమో వెరిగేటెడ్ జామా. వెరిగేటెడ్ సపోటా ఎలాగో వెరిగేటెడ్ జామా కూడా అలాగే, కానీ మనకి జామా తింటుంటే జామా ఫీల్ వస్తుంది, సపోటా తింటుంటే సపోటా ఫీల్ వస్తుంది. ఇదేమో కిన్నో ఆరెంజ్ అండి. ఇది ఆరెంజ్లో ఒక వెరైటీ, మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇదేమో సీడ్లెస్ బేర్. సీడ్లెస్ బేర్ అంటే మనకు సీడ్లెస్ అని ఏం లేదు, సీడ్ ఉంటుంది కానీ చాలా చిన్నది. తర్వాత ఇది వచ్చేసి బ్లాక్ జామా అండి. బ్లాక్ జామా టేస్ట్ బాగానే ఉంటుంది. తర్వాత ఇది మామూలుగా వన్స్ ఇయర్ వస్తుంది, వన్స్ ఇయర్ ఆర్ ట్వైస్ ఇయర్, కానీ మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఇది వచ్చేసి లవంగం మనం వాడతాం చూడండి, స్పైసెస్, అదే చెట్టు. తర్వాత ఇదేమో కామకట్టి లెమన్. ఇది ఇప్పుడు ఈ కాయ ఉంది కదా, ఈ ఫ్రూట్, దాన్ని ఏమంటాం, మామూలుగా పిసికి వేస్తే జ్యూస్ వస్తుంది అన్నమాట. విపరీతమైన పులుపు ఉంటుంది ఇది. తర్వాత ఇది గంధరాజా నిమ్మ. ఇది ఒకవేళ మనకు కాయ లేకపోతే మనం ఏమంటాం, ఈ లీఫ్ ఉంటుంది కదా, లీఫ్ని తంపి మనం కావాల్సిన డిష్లో వేసుకోవచ్చు. అది ఈ లీఫ్ అయితే దానికి టేస్ట్ ఇవ్వలేదు కానీ ఫ్లేవర్ అయితే ఇస్తుంది లైట్గా. ఇది వచ్చేసి గ్రేప్ అండి. ఇదేమో క్యాటిమోనీ మ్యాంగో, వరల్డ్ సెకండ్ స్వీటెస్ట్ మ్యాంగో. టేస్ట్ బాగానే ఉంటుంది. వరల్డ్ సెకండ్ స్వీటెస్ట్ అన్నాక ఆల్ టైమ్ వస్తుంది ఇది. ఇదేమో థాయ్ నేరేడ్ అండి. మనకు థాయ్ నేరేడ్ అంటే మామూలుగానే వస్తుంది, అంటే ఫ్రూట్ తొందరగా వస్తుంది కానీ టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఇది వచ్చేసి వాటర్ యాపిల్ గ్రీన్. మనకు వాటర్ యాపిల్లో 3 వెరైటీస్ ఉన్నాయి, రెడ్, గ్రీన్ అండ్ వైట్. ఇది గ్రీన్. తర్వాత ఇది వచ్చేసి థాయ్ సపోటా అండి. థాయ్ సపోటా ఇది కాలాపతి సపోటా ఇటుది. థాయ్ సపోటా స్పెషాలిటీ ఏంటంటే మనకు ఆల్ టైమ్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత పెద్దగానే వస్తుంది ఫ్రూట్, మినిమం ఇంత వస్తుంది. తర్వాత ఇదేమో కాలాపతి సపోటా. ఇదిగోండి ఇటేమో పాల సపోటా. రెండు మీరు తినే ఉంటారు డెఫినెట్గా. మీరు సపోటా తినారంటే ఈ రెండే, లేకపోతే మీరు డిఫరెంట్ వెరైటీస్ కూడా తినొచ్చు, కానీ ఇది ఇండియన్ వెరైటీస్ ఈ రెండు తింటారు. తర్వాత ఇది వచ్చేసి ఆల్ టైమ్ నిమ్మ. ఆల్ టైమ్ నిమ్మ అంటే మనకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది, దాని పేరు ఆల్ టైమ్ నిమ్మ. తర్వాత ఇది సమ్మర్లో ఎక్కువ క్రాప్ వస్తుంది. మామూలుగా ఏ నిమ్మ కూడా
సమ్మర్లో రాదు ఎక్కువ క్రాప్, ఇదైతే సమ్మర్లోనే ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసి బార్బడోస్ చెర్రీ, ఇది మినీ ఆల్బుకారా అన్నట్టు. ఇది కూడా అదే ఆల్ టైమ్ నిమ్మ, సారీ. తర్వాత ఇది సీడ్లెస్ నిమ్మలో సీడ్లెస్ బేర్లో పెద్ద ప్లాంట్. ఇది వచ్చేసి అంజీర్ డయానా వెరైటీ. ఇది వచ్చేసి సీడ్లెస్ నిమ్మ. సీడ్లెస్ నిమ్మ అంటే మనకు సీడ్లెస్సే, మొత్తమే ఉండదు సీడ్, కానీ ఏమంటాం 10 months వస్తుంది. ఎక్కడో ఒక్క దగ్గర సీడ్ ఉంటుంది. అది చూడండి, ఇంత చిన్న చెట్టుకి ఇదిగోండి పూత వచ్చేస్తుంది. తర్వాత ఇదేమో ఇప్పుడు మీకు ఇందాక చూపించాను చూడండి, స్వీట్ నిమ్మ. స్వీట్ నిమ్మ కాయ, ఇది స్వీట్ నిమ్మ దాని కాయ ఇలా ఉంటుందండి, ఇంతకంటే పెద్దగా ఉంటుంది. అది చిన్న బ్యాగ్లో ఉంది కాబట్టి మామూలుగా క్రాఫ్ వచ్చింది. అది మామూలుగా నేల మీద వేస్తే ఎక్కువ క్రాఫ్ వస్తుంది. ఇది వచ్చేసి T5 జామ ఆల్ టైమ్ వస్తుంది. మళ్ళీ ఇది వచ్చేసేమో ఇది వచ్చేసి బ్రెడ్ ఫ్రూట్ అండి. ఇట్ లుక్స్ లైక్ పనస. దీంతో బిర్యానీ చేస్తున్నారు ఈ మధ్య. తర్వాత ఇది వచ్చేసి తేజ్ పత్తా, బగారా ఆకు అంటాం. మామూలుగా అయితే భోజవార ఆకు అని కూడా అంటాము. ఇది వచ్చేసి ఉసిరి అండి, పెద్ద ఉసిరి. ఇదేమో మామూలు ఏమంటాం T7 జామ. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది వచ్చేసి క్యాడ్బరీ వుడ్ యాపిల్ అండి. మనకు క్యాడ్బరీ అంటే డెఫినెట్గా క్యాడ్బరీ అంటే డైరీ మిల్క్ గుర్తొస్తుంది. ఆ డైరీ మిల్క్ ఫ్లేవరే ఈ వుడ్ యాపిల్కి ఉంటుంది. అంటే వెలక్కాయ అంటే మామూలుగా మనం ఇప్పటిదాకా చూసింది పెద్ద చెట్లతోటి చిన్న మామూలుగా వుడ్ యాపిల్స్, అవి కొంచెం పుల్లగా ఉంటాయి, వగరుగా ఉంటాయి. కానీ ఇది క్యాడ్బరీ ఫ్లేవర్ ఉంటుందండి. తర్వాత ఇది వచ్చేసి మల్లిక మామిడి. ఇదేమో సీతాఫల్, గోల్డెన్ సీతాఫల్. ఇది కూడా మల్లికానే. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ వైట్, మంచి టేస్ట్ ఉంటుంది. మామూలుగా అక్కడ మీరు గ్రీన్ చూసినట్టు ఇది వైట్. ఇదేమో మల్బరీ అండి, చూడండి మల్బరీ ఫ్రూట్స్. ఇది మల్బరీ ఫ్రూట్స్. అది ఇంకా రైపన్ కాదు, అది మల్బరీ ఫ్రూట్స్ అనేవి గ్రీన్ కలర్గా అయితే రైపన్ అన్నట్టు. ఇదేమో బ్లూబెర్రీ. ఇది మంచి టేస్టే వస్తుంది, కానీ ఇక్కడ వస్తుందో రాదో నాకు సరిగా ఐడియా లేదు. తర్వాత ఇదేమో థాయ్ మ్యాంగో. ఇది ఆల్ టైమ్ వస్తుంది, డ్వార్ఫ్ వెరైటీ. ఇదేమో మాల్టా అండి. ఇది కూడా బ్రెడ్ ఫ్రూటే. ఇందాక మీరు చూసిన బ్రెడ్ ఫ్రూటే ఇది కూడా. ఇదేమో జాపత్రి అండి. ఇదేమో పనసలో రెడ్, అంటే దీని తొనలు రెడ్గా వస్తాయి. ఇది మళ్ళీ T5 జామనేనండి. ఇదేమో రోజా మేరీ అండి. ఇది అంటే మనకు ఇటాలియన్ కుజిన్స్లలో వాటిలో వాడతారని చూడండి, అది ప్రతి కుజిన్లో వాడతారు, ఓన్లీ ఇటాలియన్ అని కాదు. తర్వాత ఇది వచ్చేసి ఫిగ్, అంజీర్లో ఇది ఇంకో రకం. ఇది వచ్చేసి డయానా వెరైటీ. ఇదిగోండి.
ఇది వచ్చేసి అంజీర్లో ఇది ఇంకో వెరైటీ. ఇది పూనా రెడ్, ఇదేమో టర్కీ బ్రౌన్. ఇక్కడ పూనా రెడ్ ఉంది, అక్కడ టర్కీ బ్రౌన్ ఉంది. వియత్నాం సీతాఫల్, ఇదిగోండి దాని ఫ్రూట్. దాని ఫ్రూట్స్ ఇది టేస్ట్ బాగుంటుంది. ఇది ట్రయల్. ఇది వచ్చేసి ఆల్ టైమ్ జాక్ ఫ్రూట్ అండి. ఇది ఆల్ టైమ్ వస్తుంది. ఫ్రూట్ టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ ఎవరన్నా జాక్ ఫ్రూట్ లవర్స్ కాకపోయినా ఇదైతే తింటారు. ఇది బాగా ఇష్టపడి తింటారు. చూడండి కాయలు. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి. మనకు స్టార్ ఫ్రూట్ అంటే మనకు ఇదిగోండి స్టార్ షేప్లో ఉంటుంది. చూస్తే దీనికి పూత ఉంది, కాయలు. ఇది ఎల్లో కలర్ అవుతుందండి. పండితే టేస్ట్ బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి లెగస్టోమియా రెడ్ అండి. ఇది సీజనల్ ఫ్లవర్. చూస్తుంటేనేమో ఇంకా మినిమం ఇంత వస్తుంది ఫ్లవర్. చిన్న చిన్న పెటల్స్ లాగా వస్తుంది, కానీ అట్రాక్ట్ అవుతారు అందరూ. రెడ్ దీంట్లో లెగస్టోమియాలో రెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది, పింక్ ఉంటుంది, అట్లానే వైలెట్ కూడా ఉంటుంది. ఇదేమో ముద్ద మందారం అండి. ఇది ముద్ద మందారం అంటే ఇంత వస్తుంది. అది చూస్తుంటే చాలా బాగుంటుంది. మన దగ్గర ఇది మనమే ప్రాపగేట్ చేసినామండి. ఇది ముద్ద మందారం అండి, మొగ్గలు వస్తుంది. రత్నగిరి సంపెంగ, అది రత్నగిరిలో ఉంది. ఇది ఒక్క పువ్వు ఇది మొత్తం ఈ ప్లేస్ మొత్తం దాని వాసనతోటి స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత ఇది వచ్చేసి ఆల్మండాలో మనకు 3 కలర్స్ ఉంటాయి, వైలెట్, రెడ్, ఎల్లో. ఇది వచ్చేసి వైలెట్ అండి. ఇదిగోండి ఇదేమో పింక్లో ముద్ద మందారం. పింక్లో ఇదేమో ఇంకో టైప్ ఆఫ్ మందారం. మన దగ్గర ఒక 8 వెరైటీస్ ఉన్నాయి. ఇది ఎల్లో కలర్ ఉంటుంది. పువ్వు మీద మళ్ళా ఒక స్ట్రిప్ వచ్చి మళ్ళీ ఒక ముద్ద ఉంటుంది. అది ఇది జడగంటల మందార అంటుంది. తర్వాత ఇదేమో పింక్, ఇదేమో రెడ్లో రెక్క మందార. నేను చెప్పాను చూడండి, ఆల్మండాలో వైలెట్ అని. ఇదేమో ఎల్లో. తర్వాత ఇది క్యాక్టస్. ఇది డెజర్ట్ ప్లాంట్. చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది, కానీ ముళ్ళులు ఎక్కువ ఉంటాయి దీనికి. తర్వాత ఇదేమో నైట్ క్వీన్ అండి. ఇది నైట్ పూస్తుంది, వాసన మంచి వాసన వస్తుంది. ఇది రాధా మనోహరం అండి. ఇదేమో క్రీపర్ ఉంది, అలాగే బుష్ కూడా ఉంది మన దగ్గర. ఇది ఒకటే ప్లాంట్ కి 3-4 కలర్స్ వస్తాయి. అంటే పింక్ వస్తుంది, రెడ్ వస్తుంది, వైట్ వస్తుంది. అలా ఇది ఒక రకం. తర్వాత ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ అండి కింది. ఇది ఫ్రూట్ టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకు మామూలుగా సూపర్ మార్కెట్స్లో అమ్ముతారు ఇది. తర్వాత ఇది వచ్చేసి మద్రాస్ కనకాంబరం. దీన్ని మద్రాస్ కనకాంబరం అంటారు. షో కేస్ అండి ఇది. ఇది వచ్చేసేమో ఎగ్జోరా అండి, రెడ్ కలర్. స్పెషల్ ఎగ్జోరా. మనకు ఎగ్జోరాస్లో 3 కలర్స్ ఉన్నాయి, పింక్, వైట్, రెడ్. ఇదేమో స్పెషల్ ఎగ్జోరా. ఇంకొకటి ఎగ్జోరాలో ఇంకో రకం స్పెషల్ ఎగ్జోరా.
ఇది వచ్చేసి సెన్సివేరియా స్నేక్ ప్లాంట్. ఇది గోరింటాకు మైదాకు అంటాం. తర్వాత ఇదేమో బొడ్డు మల్లె. అది వాసన బాగా మంచి వాసన ఉంటుంది. ఇదేమో కనకాంబరం. ఇదేమో హైబ్రిడ్ రోడ్ ఉంటుంది. అన్ని కలర్లు ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రతి కలర్ ఉంటుంది. ఇదిగోండి, ఇది రెడ్, ఇది పింక్, ఇది ఇంకోటి ఆరెంజ్ ప్లస్ రెడ్ మిక్స్. ఇది డబల్ డెలైట్ అనమాట. ఫస్ట్ రెడ్ వచ్చి తర్వాత మెల్లమెల్లగా ఆరెంజ్ నుంచి అట్లా అట్లా మారుతుంది. ఇదిగోండి, ఇది కూడా అదే రకం. అంటే మెల్లమెల్లగా ఎల్లోకి మారుతుంది. చూడండి, మీద రెడ్ ఉంటుంది, కింద ఎల్లో ఉంటుంది. ఇది ఆ వెరైటీ. ఇవన్నీ క్రోటాన్స్. అక్కడ లాస్ట్లో కనబడేది ఆల్గా పాస్. తర్వాత నెక్స్ట్ ఇది ఇంకో టైప్ ఆఫ్ క్రోటాన్. గ్రీన్ ప్లస్ ఇది ఎల్లో కలర్. తర్వాత ఇదేమో ఇంకొక టైప్. ఇట్లా ఈ షేప్లో అంటే ఈ లీఫ్ షేప్లో మనకు 4 వెరైటీస్ ఉన్నాయి. ఈ రకం, తర్వాత ఇది, అది, ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ క్రోటాన్స్. ఇది ఒక ఫ్యామిలీ చెప్తాయి. తర్వాత ఇవన్నీ క్రోటాన్ సెక్షన్. దీంట్లో మనకు ఈ రకం 3 ఉందండి. ఇది ఫ్లారే కానీ క్రోటాన్ టైప్. అంటే చూడ్డానికే ఉంటుంది, పెట్టుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చేసి శంకు పుష్పం అండి. ఇది సాక్రెడ్ ప్లాంట్స్. శంకు పుష్పం శివుడికి పెడతాం మనం. తర్వాత ఇదేమో కృష్ణ తులసి, ఇది లక్ష్మీ తులసి. ఇది కూడా ఇది సంపెంగ, పారిజాతకి. ఇదేమో మారేడు బిల్వం. తర్వాత ఇదేమో ఓమ చెట్టు. ఇదేమో గోరింటాకు. ఇదేమో మేడి. తర్వాత ఇదేమో వేప. ఇవన్నీ వేప. ఇది రావి. ఇదేమో వెలగ. ఇది జిల్లేడు. ఇది మారేడు. తర్వాత అది జమ్మి. ఇది రుద్రాక్ష. చివరిది జమ్మి, ఇది రుద్రాక్ష. ఇది వచ్చేసి యాపిల్ అండి. హర్మాన్ 99. ఇది ట్రాపికల్ రీజియన్లో ఉంది. మ్యాన్ టెంపరేచర్ 45 degrees. తాజా జామ అండి. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అలహాబాద్ సఫేదా ఎట్లనో అక్కడ అంటే వెస్ట్ బెంగాల్ అటు బీహార్ వైపు తాజా జామ అట్లా. అంటే అది నేటివ్ వెరైటీ. ఇది మోసంబి అండి. ఇదొక టైప్ ఆఫ్ స్వీట్ ఫ్రూట్. అంటే మామూలుగా హైదరాబాద్లో మోసంబి అంటే బత్తాయి ఇస్తారు మోసంబి అని చెప్పి. కానీ ఇది రియల్ మోసంబి. స్వీట్ అంటే ఇప్పుడు బత్తాయి జ్యూస్ చేసుకుంటే మనకు ఏమంటున్నా యాడిటివ్స్ కలపాల్సి వస్తుంది. అంటే లైక్ షుగర్ లేకపోతే బెల్లం కలపాల్సి వస్తుంది. నేను ఆ పని లేదండి, జస్ట్ జ్యూస్ చేసుకుంటాం. లేకపోతే తిన్నా కూడా అంతే. అది స్వీట్ గుండదు, ఇది స్వీట్ గుంటుంది వితౌట్ ఎనీ యాడింగ్ ఎనీ యాడిటివ్స్. ఇది వచ్చేసి కేసర్ వెరైటీ అండి. క్వీన్ ఆఫ్ ద మ్యాంగో అంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ఫ్రూట్. ఇదేమో పూనమల్లె అండి. ఆల్ టైమ్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. ఇదేమో సుందరి బేర్ అండి. ఇది సుందరి బేర్. ఇది వచ్చేసి హిమాయత్ అండి మ్యాంగోలో.
దశరి వెరైటీ అండి మ్యాంగోలో. ఇదేమో తోతాపరి అండి, కలెక్టర్ కాయ అని కూడా అంటారు. ఇది బంగినపల్లి వెరైటీ, మ్యాంగోలో బంగినపల్లి వెరైటీ. ఏమో జహాంగీర్ వెరైటీ మ్యాంగోలో. ఇప్పటి వరకు నేను మీకు చూపించిన మొక్కలన్నీ అమేయ కృషి వికాస కేంద్రంలోని. అవి చాలా తక్కువ, ఇంకా చాలా వివిధ రకాల మొక్కలు మా దగ్గర ఉన్నాయి. ఇవేనండి నేను అమేయ కృషి వికాస కేంద్రంలో కొన్నటువంటి వివిధ రకాల మొక్కలండి. మరి ఈ వీడియో నేను తీయడంలో నాకు సహకరించినటువంటి బేబీ అమేయాకి, అదేవిధంగా శ్రీ బాలరెడ్డి గారికి, శ్రీమతి జ్యోతి గారికి మరియు వారి యొక్క కుమారులిద్దరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా భువనగిరి వెళ్ళడానికి, ఈ యొక్క అమేయ కృషి వికాస కేంద్రానికి వెళ్ళడానికి నాకు మరియు నా ఫ్రెండ్కి సహకరించినటువంటి మన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ మెంబర్ శ్రీ వెంకటేశ్వరరావు గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కంటెంట్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్.